హాయ్ అందరికీ. ఈరోజు నేను చికెన్‌తో స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. అది ఏంటంటే చికెన్ పాప్‌కార్న్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బావుంటుంది. పిల్లలు చికెన్ కర్రీ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే మొత్తం తినేస్తారు. చూడండి, దానికోసం నేను చికెన్‌ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. కొంచెం చిన్న పీస్ లాగానే కట్ చేసుకోవాలి. వీడియోలో కొంచెం పెద్దగా కనబడుతుందేమో మీకు, కానీ చిన్న పీసెసే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. అందులోనే ఒక స్పూను కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ కూడా అవసరం లేదండి, చిటికెడు, హాఫ్లో హాఫ్ చిటికెడు సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువైందనుకో అదంతా అల్లం స్మెల్ వస్తూ ఉంటుంది, పిల్లలు తినలేరు. లైట్గా వేసుకోవాలి. లైట్గా వేసుకొని మొత్తం పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇగో ఇలా కలుపుకోవాలి. ప్రతి పీస్కి మంచిగా పట్టేలాగా కలపాలి. చూడండి, ఇలా కలిపినాక ఇందులో ఒక ఎగ్ ఒకటి సరిపోతుంది, ఒకటి కట్ చేసి పోసాను. చూడండి, దీన్ని కూడా ఒక 1 మినిట్ వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం ప్రతి పీసెస్ డిప్ అయిపోవాలి, అందులో చాలా మంచిగా కలిసిపోవాలి. చూడండి, ప్రతి పీసుకు పట్టేలాగా కలుపుతున్నాను. ఇలా ఎగ్ మొత్తం కలిపాక ఇందులోనే ఒక నిమ్మ ముక్క, అంటే చిన్నది, హాఫ్లో హాఫ్, చిన్నది సరిపోద్ది. అంటే నేను తీసుకున్న చికెన్కి కొంచెం చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే హాఫ్ వేసుకోవచ్చు, కానీ అది కొంచెం చికెనే కాబట్టి అది సరిపోతుంది. ఇలా నిమ్మరసం పిండడం వల్ల ఏంటంటే ముక్క మొత్తం అంటుకుపోదన్నమాట. అంటే వేపుతుంటే విడివిడిగా వస్తాయి. చూడండి, విడివిడిగా వస్తాయి నిమ్మరసం వేయడం వల్ల. అదొక బెనిఫిట్ మనకు. మనం కళాయిలో వేసి వేపుకున్నప్పుడు అన్నీ ముద్దలాగా కాకుండా విడివిడిగా ఉంటాయి. చికెన్ పాప్కార్న్స్ కొంచెం విడివిడిగా కనబడతాయి, బాగుంటాయి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసేయాలి ఒక 10 మినిట్స్. ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల మైదా, అందులోనే 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇది మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ పిండి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. సరిపోతే ఇంకోసారి కూడా కలుపుకోవచ్చు. అంటే పీసెస్కి బాగా పట్టించాలి కాబట్టి మనం దాని క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. నేను ఫస్ట్ 2 స్పూన్లే తీసుకున్నాను. అందులో ఈ పీసులు డిప్ చేస్తే మొత్తం మసాజ్ చేస్తూ కలుపుతున్నాను. చూడండి, ప్రతి పీస్కి పిండి మంచిగా పట్టేలాగా, కొంచెం వాటర్ లాగా ఉంది కదా, ఆ పిండిని మొత్తం పీల్చేసుకుంటుంది. చూడండి, పిండి మొత్తం పట్టింది. ఈ పీసుల్ని నేను ఇంకొక గరిటెలో తీసుకొని, రంధ్రాల గరిటెలు ఉంటాయి కదండి, ఫ్రై చేసుకునే ఆ గరిటెలో వేసుకొని ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే పోవాలని ఇలా దులుపుతున్నాను. ఇలా చేసుకున్న పీసెస్ని ఒక న్యూస్ పేపర్ మీద వేసుకున్నాను. అలాగే ఇంకా కొన్ని పీసులు కూడా అలాగే చేశాను. పిండి బాగా పట్టించేసి వాటిని కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా ప్రతి పీస్కి పిండి మంచిగా పట్టేలాగా ఇలా చేసి మొత్తం పక్కన పెట్టుకున్నాను. వీటిని మళ్ళీ మనం ఎక్కువసేపు ఉంచకూడదండి. ఇవి ఇలా డిప్ చేసి పెట్టుకోగానే మనం చాలాసేపు వెయిట్ చేయొద్దు, పిండి అంతా పీల్చేసుకుంటుంది. మళ్ళీ వాటర్ అవుతాయి. డ్రైగా ఉన్నప్పుడే మనం ఒక కళాయిలో నూనె పోసేసుకొని వీటిని అందులో వేసేసి వేపుకోవాలి. చూడండి, లేట్ చేయడం వల్ల ఏంటంటే పిండి మొత్తం పీల్చేసుకొని పీసెస్ మొత్తం డ్రై అయిపోతాయి. అందుకని మనం మొత్తం పీసులన్నీ పిండిలో ముంచేసి అన్నీ అయినాక వేపుకోవచ్చులే అన్నట్టు చేయకండి. ముందు పిండిలో ముంచుకోగానే వెంటనే వేపేసేయండి. చూడండి, గోల్డ్ కలర్లోకి వస్తున్నాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి పీసెస్. వేడి వేడి చికెన్ పాప్కార్న్ రెడీ. చూడండి ఎంత బాగుందో.
రెస్టారెంట్లో లాగా. రెస్టారెంట్లోకి వెళ్తే చిన్న ప్యాకింగ్లో ఒక 8-10 పీసెస్ ఉంటాయి. ఈచ్ 1 or 2 కూడా రావు. తిన్న తృప్తి కూడా ఉండదు. చూడండి ఇప్పుడు ఇంట్లో చేసుకునే ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు పిల్లలు. చూడండి, ఇది ఒక రెస్టారెంట్లో తిన్నాం మేము. అసలు అది కావాలనే చేశాను నేను. అలా చేయాలన్న ఉద్దేశంతో నేను చేశాను. కానీ చాలా బాగొచ్చింది. నేను ట్రై చేశాను. ఎలా వస్తుంది ఏంటి అని చూసి మరీ చేశాను. బాగొచ్చింది. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.